కొంచెం అటు ఇటుకుంటున్నాను. సో రైట్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ మీరా చెల్లి చెప్పారు. అయినప్పటికీ నేను ఒక విషయం మీకు చెప్పాలని డిస్కషన్లో తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందుకని ముందు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో ప్లే అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే వీడియో చూడండి జాగ్రత్తగా. సో ఆ వీడియో చూసిన తర్వాత దాని మీనింగ్ ఏంటనేది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్తున్నాను, బట్ మళ్ళీ ఒకసారి మీకు రీకలెక్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి. సో అది చూద్దాం. ఒకసారి ఆ వీడియో చూసాము, చూసినాక టాపిక్ ఏంటనేది మాట్లాడదాం. రైట్, ముందు వీడియో చూద్దాం.
రైట్. ఇప్పుడు ఒక వీడియో చూపించాను. ఈ వీడియో యొక్క అర్థం ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వరకు చాలా మంది చాలా సార్లు కూడా ఇది చూపించాను. 5 టైమ్స్ దాకా 6 టైమ్స్ దాకా చూపించడానికి ఇంతకు ముందు ఈ 4 సంవత్సరాల్లో. బట్ ఫ్రెషర్స్ చెప్పొచ్చు. ఎవరైనా ఒకరు మాట్లాడే ఛాన్స్. ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకున్నారు? ఎవరైనా చెప్పొచ్చు. ఫ్రెషర్స్ లేదా బ్రాంచ్ చెప్పొచ్చు అన్మ్యూట్ చేసుకొని. జై హో గురూజీ, జై గుడ్ హో మార్నింగ్ గురూజీ. గురూజీ. టైగర్ మాట్లాడండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతూ చెప్పండి. గురూజీ నాది జై పలమనేరు జై గురూజీ. నేను చెప్పండి చెప్పండి అక్కడ సార్. వెంకటరమణ గురూజీ మాట్లాడేది. దీంట్లో నాకు తెలిసింది ఏమరంటే డౌన్లోడ్స్ అండ్ అప్లైన్స్ అండ్ సిస్టమ్ ని ఫాలో అయ్యి ఖచ్చితంగా వాళ్ళని డౌన్లోడ్ చెప్పింది, అప్లైన్ చెప్పింది, అప్లైన్ ని నమ్మి మనం కష్టపడి చేసిన అంటే కంపల్సరీ మన సక్సెస్ అనేది వస్తుంది సే గురూజీ. దీంట్లో నీతి అనేది. రైట్. గాడ్ బ్లెస్ యు. జై మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. కార్తీక్ సార్ చెప్పండి. గురుజీ పాలనర్ నుంచి గురుజీ కార్తీక్ మావర్జీ. కార్తీక్ సార్ చెప్పండి. గురుజీ ఈ వీడియో పరంగా చూసుకున్నట్లయితే ఒక 10 కప్పలు అనేది వెళ్తున్నాయి గురుజీ. నడుస్తున్న క్రమంలో ఒక గోతిలో పడిపోతాయి గురుజీ. మూడు గోతిలో పడిన తర్వాత చుట్టుపక్కల ఆ గోతులన్నీ ఆల్రెడీ చనిపోయినాయి గురుజీ. ఆ 3 చుట్టుపక్కల వచ్చి భయపడే వాటిని రెండైతే ధైర్యంగా ఎలాగైనా మనము బయటపడాలా అని ఒక డిసిషన్ తీసుకొని ప్రయత్నం అనేది చేస్తాయి మా గురుజీ. ఆ ప్రయత్నించేవి 2 అయితే గడ్డ పడిపోతాయి. అది ఇంకోటి అయితే మన పని అయిపోయింది, పడిపోయినాము, గోతులో పడిపోయినాము, ఇంకా మన వెళ్ళము, అసాధ్యం ఇది, మన వల్ల కాదు, మనం చనిపోతాము అనేసి ఒకటైతే ధైర్యంగా ఉండే వాటిని కూడా డిసప్పాయింట్ చేస్తా ఉంటాయి. పైన ఉన్న మిగతా కప్పులు ఎలా సపోర్ట్ చేస్తానని లాగేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. ఇవి ప్రయత్నం చేసే ఇంకో 2 ధైర్యంగా ఉండేవి ఒకటినొకటి సపోర్ట్ చేసుకొని ఎలాగైనా మనం బయటపడాలి, ఎలాగైనా మనం బతకాలన్న ఒక ఉద్దేశంతోనే పైకి వెళ్ళే క్రమంలో వాళ్ళు 2 అనేది బయటపడిపోతాయి గురుజీ. ఇంకోటి డిసప్పాయింట్ చేసుకునేది అక్కడే ఉండి పాము నోట్లు అనేది చనిపోతుంది గురుజీ. దీంట్లో అయితే మనం ఏదైనా కూడా కానీ ఒక ప్రయత్నం మన వల్ల అవుతుంది అనే ఒక ప్రయత్నం అనేది ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది మా గురుజీ. ఆ ప్రయత్నం అనేది లేకపోతే ఆ పాము నోట్లో చనిపోయినట్లు వాళ్ళ పరిస్థితి కూడా అట్లే అయిపోతుంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. నాకు రైట్ గ్రేట్ గ్రేట్ టైగర్. గాడ్ బ్లెస్ యు. మంచిగా చెప్పావు. కంగ్రాచులేషన్ టైగర్. రైట్. నవీన్ కుమార్ సార్ చెప్పండి. జై హో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. అవకాశం ఇచ్చిందని కోటి ధన్యవాదాలు మాగురుజీ. మాది పలమనేరు మాగురుజీ. గురుజీ దీంట్లో సామెత ఏమరా అంటే, మనము పట్టుదలగా సాధిస్తే మనం ఎక్కడ వరకైనా వెళ్ళొచ్చు. మన అప్లైన్లు అనేది ఎక్కడైనా చేతులు పట్టుకొని లాక్కు వెళ్తారు మా గురుజీ. అదే సోమరిపోతుగా ఇట్లా కూర్చుంటే గాన పాములు కాదు, మన ఊరోళ్ళే మనల్ని మింగేస్తారు గురుజీ. కానీ దీంట్లో సామెత ఏమంటే, మనం ఏదైనా కూడా కానీ పట్టుదలగా సాధించాల. దీంట్లో పట్టుదల ఉన్న ఆప్షన్ ఒకటి చాలా గొప్పది మా గురించి. గ్రేట్ గ్రేట్. గాడ్ బ్లెస్ యు. కంగ్రాట్స్ టైగర్. సో రైట్. ఇప్పుడు ఇంక చాలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రేపు మాట్లాడే టాపిక్. సో చూడొచ్చు మరి దీని యొక్క మీనింగ్ ఏదో ఒకసారి నేను కొంచెం డీటెయిల్ గా చెప్తాను, చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ కొన్ని కప్పలు, ఆ కప్పలన్నీ ఒక చోట ప్రయాణం చేస్తూ ముందుకు, అంటే ఆ కప్పలు ఎవరంటే మనమే. ఆ కప్పలు ఎవరు? మనమే. సో రాము సార్ చెప్దాం అనుకున్నావా? చింతారాము గారు. రాము సార్ నువ్వేనా? 2 సార్లు సార్ చెప్పు, పర్లేదు. జై హో గురూజీ. ఇప్పుడు ధన్యవాదాలు గురూజీ. మీరు ప్లే చేసిన వీడియోలో గురూజీ, సో ఇఫ్ యూ కెన్, నువ్వు చేయగలవు అని నీకు అనిపిస్తే నువ్వు ఏదైనా చేయగలవు. ఇఫ్ యూ కెనాట్, నువ్వు చేయలేవు అని ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో నువ్వు ఏది సాధించలేవు
అనేది ఇందులో ఒక నీతి ఉంది గురూజీ. అందులో కూడా ఇంకో కప్ప తోడవటం వల్ల అంటే మన అప్లైన్ ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళే అప్లైనే చెప్తారు గురూజీ, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పేసి. సో వాళ్ళతో కనుక పట్టుకున్నాడో కలిస్తే మనం 100% చేయగలం గురూజీ. అది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం చేయగలం అని. మనం ఏదైతే చేయలేము అని ఉంటామో మనం ఏది సాధించలేము గురూజీ. రైట్. ఓకే, కంగ్రాచులేషన్ రాము సార్. సో రైట్ టైగర్స్, నేను కొంచెం డీటెయిల్ గా కొంచెం క్లారిటీగా చెప్తాను. సో చూద్దాం అసలు ఏంటిది. సో రైట్, చూడొచ్చు ఇక్కడ కొన్ని కప్పలు ప్రయాణంకి వెళ్తున్నాయి అనమాట. ప్రయాణం చేస్తున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. ఈ కప్పలు ఎవరంటే మనమే. మనందరం సేఫ్ షాప్ లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే డైమండ్ అవుదాం అనుకుంటున్నాం కదా, ఆ జర్నీ మొదలుపెట్టి వెళ్తున్నాం, మనమే వెళ్తున్నాం. వెళ్తున్న ప్రాసెస్ లో అనుకోకుండా ఏదో ప్రాబ్లం చెప్తే సో అనుకోకుండా ఒక చిన్న నెగిటివ్ వచ్చేసింది. మనము ఆగిపోయాం, మనతో పాటు మన డౌన్ లైన్ కూడా ఆగిపోయారు. మన డౌన్ లైన్ పడిపోతున్నప్పుడు ప్రాసెస్ లో పట్టుకుపోయి మనం కూడా పడిపోయాం. డౌన్ లైన్ ప్రాసెస్ లో మనం, డౌన్ లైన్ ఆగిపోతున్నాడు, వాళ్ళని పట్టుకుందన్న ప్రాసెస్ లో మనం కూడా పడిపోయాం. ఇక డౌన్ లైన్ అప్ లైన్ ఇద్దరు కూడా పడిపోయారు. ఇందులో ఒకదానికేమో ధైర్యం ఎక్కువ ఉంది, ఒకదానికే ధైర్యం తక్కువ ఉంది. విచిత్రం ఏంటంటే డౌన్ లైన్ కే ధైర్యం ఎక్కువ ఉంది అప్ లైన్ కన్నా కూడా. అప్ లైన్ గ్రీన్ కలర్ది. ఇక చూడండి, ఎవరిని కాపాడదాకా ఎవరు వచ్చే ప్రాసెస్ లో కింద పడ్డారో కూడా మీరు గమనించండి. డౌన్ లైన్ పడిపోతుంటే అప్ లైన్ కాపాడదాం చూస్తుంది, ఇద్దరు పడిపోయారు. పడిపోయిన తర్వాత అప్ లైన్ చూడండి, కొంతమంది ఇలానే ఉంటారు మనుషులు. డౌన్ లైన్స్ స్ట్రాంగ్ గా ఉంటారు, అప్ లైన్స్ మాత్రం బెత్తరపోతారు. అమ్మో ఈ బిజినెస్ నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చేయలేను. ఎందుకంటే అందరు నెగిటివ్ పర్సన్స్ ఇక చచ్చిపోయిన వాటి నుంచి వస్తున్నారు. చచ్చిపోయిన వాటిని చూస్తే ఏమైంది, భయం వేసింది, బాధ అనిపించింది, అమ్మో మనం చచ్చిపోతాం భయం వచ్చింది. దీని తోడు కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆల్రెడీ అదే నెగిటివ్ లో ఉంటారు వాళ్ళు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు అని అంతా భయపెట్టడం, కొంచెం భయపెట్టేస్తారు అనమాట. సో అవి చేద్దామని ఆలోచనతో ఉన్నా సరే ఇవి ఊరుకోవు. మీరు కూడా చచ్చిపోతారు అంటుంది. అంటే మీకేముండదు లైఫ్ అన్నట్టుగా. సేఫ్ షాప్ లో కూడా చాలా మంది ఫెయిల్ అయిపోయి ఆగిపోయి చేసే వాళ్ళు కూడా భయపెట్టేస్తారు ఇలానే, నువ్వు చేయలేవు, మీ వల్ల కాదు, వాళ్ళు ఆగిపోయారు, వీళ్ళు ఆగిపోయారు, వాళ్ళు ఆ స్థాయికి వచ్చి ఆగారు, ఈ స్థాయికి వచ్చారు. అంతా నెగిటివ్సే మాట్లాడతారు వాళ్ళు, అంటే నెగిటివ్ పర్సన్స్ గురించి మాట్లాడతారు. రాక్షసానంగా వాళ్ళకి అయినా కూడా అప్లైన్ డౌన్ లైన్ జోడీ అయిపోయారు. పైన ఉన్న అప్లైన్స్ కమాన్ కమాన్ అని పిలుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, కమాన్ కమాన్ అని. ఈ ప్రాసెస్ లో వాళ్ళు పైన ఉన్న ఏమైంది అనేది చనిపోతాం చూసి వేరే వాళ్ళని చనిపోవడం చూస్తే చివరికి ఏమైంది అదే పోయింది అనమాట. సో ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు. ఈ రకరకాల మనుషులతో మనం జర్నీ చేస్తాము. బట్ ఇక్కడ ఎవరైతే పాజిటివ్ గా సక్సెస్ అవుతున్నారో వాళ్ళని పట్టుకొని మనం వెళ్ళాలి, అంతేకాని భయపడుతూ వెనకాల ఉండొద్దు అనమాట. సో ఇక 3 విషయాలు మీకు నేను చెప్పాలనుకున్నాను. సో మనం రెగ్యులర్ గా తెలిసిన విషయాలు అవన్నీ, ఆ విషయాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి. దాని గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ స్టోరీ ద్వారా రిలేటెడ్ ఉంది. ఒకటి బిలీఫ్, రెండోది ట్రస్ట్, మూడోది ఫెయిత్.
ఈ మూడింటికి అర్థం ఎవరైనా చెప్పండి. బిలీఫ్ అంటే ఏంటి? అందరికి అడ్మిట్ చేసి ఆప్షన్ ఇస్తాను. బిలీఫ్ అంటే ఏంటి? ట్రస్ట్ అంటే ఏంటి? ఫెయిత్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. బిలీఫ్ బిలీఫ్ అంటే నమ్మకం గురించి. బిలీఫ్ అంటే నమ్మకం. ట్రస్ట్ అంటే నమ్మకం ఇవ్వటము. నమ్మకం ఇవ్వటం. ఫెయిత్ అంటే విశ్వాసం. నమ్మటం. విశ్వాసం. చూడండి, నమ్మటం. మూడింటికి కూడా మీనింగ్ నమ్మకమే. మీరు డిక్షనరీలో కొడితే బిలీఫ్ అన్నా, ట్రస్ట్ అన్నా, ఫెయిత్ అన్నా మూడింటికి నమ్మకం వచ్చింది. బట్ ఇక్కడ ఈ బిజినెస్ లో ఈ మూడింటికి 3 రకాల మీనింగ్స్ ఉంటాయి. అంటే మూడింటికి ఇంగ్లీష్ లో 3 వర్డ్స్ ఉంటాయి. వాస్తవానికి 3 రకాల సపరేట్ గా ఉంటాయి టెర్మినాలజీ. బిలీఫ్ అంటే ఏంటి? బిలీఫ్ అంటే సేఫ్ షాపే కాదు, ఏ పనిలోనైనా బిలీఫ్ ఉండాలి. అంటే బిలీఫ్ అంటే అర్థం ఏంటంటే నమ్మకం ఉండాలి. నమ్మకం ఎవరికి ఉండాలంటే సెల్ఫ్ గా ఎవరైతే ఆ పని చేస్తారో ఆ పనిలో సక్సెస్ అవుతామన్న నమ్మకం ఎవరికి ఉండాలంటే ఆత్మవిశ్వాసం అంటారు దాన్ని. మనకు ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. దాన్ని బిలీఫ్ అంటారు. దాన్ని ఏమంటారు? బిలీఫ్. మన మీద మనకు ఉన్న దాన్ని, ఆ నమ్మకానికి పేరు బిలీఫ్. మన మీద మనకు ఉండే నమ్మకం. సో అదే నమ్మకాన్ని మనతో పాటు ఒక డౌన్ లైన్ కూడా మనం ఇవ్వాలి. మనతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తారో మన లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఆ వ్యక్తులకి మనం నమ్మకాన్ని ఇవ్వాలి. అప్పుడు ఆ నమ్మకాన్ని ట్రస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. ట్రస్ట్ అంటే నమ్మకాన్ని ఇవ్వడం. నమ్మకాన్ని ఇవ్వడం. అదే మాదిరిగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాము అనే ఒక విశ్వాసాన్ని మన పైన అప్లై ఉంచాలి. ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లై డైమండ్ అండ్ అబోవ్ ఉంటారో మీ పైన, వాళ్ళని విశ్వసించాలి. ఫెయిత్ గా వాళ్ళు ఏదైతే చెప్తారో, గైడెన్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారో దాన్ని మనం విశ్వసించాలి. అంటే ఒక అప్లైన్ మీద మనం పెట్టేదాన్ని ఫెయిత్ అంటారు, విశ్వాసం అంటారు. విశ్వాస పాత్రమైన ఒక డౌన్ లైన్ కి మనం కలిగించేదాన్ని ట్రస్ట్ అంటారు. మన మీద మనం పెట్టుకునేదాన్ని బిలీఫ్ అంటారు. బిలీఫ్, ట్రస్ట్, ఫెయిత్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బిజినెస్ ఫస్ట్ మనం సక్సెస్ కావాలంటే మనం కంటిన్యూగా వర్క్ లో ఉండాలి. మనం ఎవ్రీడే పనిలో ఉండాలి. మనం ప్రతిరోజు పనిలో ఉండి ప్రతిరోజు జూమ్ కి రావడము, అప్లైన్ డౌన్ అయితే కమ్యూనికేషన్ చేయడము, 5 ప్లాన్లు 5 ఫాలోఅప్ ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. ఫస్ట్ మన మీద ఒక బిలీఫ్ తో మనం వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేస్తున్న ప్రాసెస్ లో మన డౌన్ లైన్ కి మనం ఒక నమ్మకాన్ని కలిగించాలి. డౌన్ లైన్స్ కనిపించాలి. చాలా మంది అంటారు, గురుజీ నేను ఎవరు చెప్పినా వింటలేదు, ఎవరు చెప్పినా నా మాట నమ్మట్లేదు, చాలా మంది నేను చెప్తుంటే ఫోన్లు ఎత్తట్లేదు, నా కింద టీంలో ఎవరు పని చేయట్లేదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ నువ్వు నీ డౌన్ లైన్స్ కి నువ్వు ట్రస్ట్ ని కలిగించలేకపోతున్నావు, నువ్వు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నావు. అందుకే అతను నీతో ట్రావెల్ చేయట్లేదు, అతను నీతో పని చేయలేకపోతున్నాడు. అంటే కారణము నువ్వు ట్రస్ట్ కలిగించట్లా. నీ కింద ప్లాన్లు జరగట్లేదు, ఫాలోఅప్లు జరగట్లేదు, డీటెయిల్ రావట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఆ ట్రస్ట్ నువ్వు ఇవ్వట్లా. బాబు ఇక్కడ నువ్వు వర్క్ చేస్తే లైఫ్ లో బాగుంటావు, లైఫ్ మారిపోయింది, డైమండ్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒక ట్రస్ట్ అనేది నువ్వు కలిగించలేకపోతున్నావు. బట్ ట్రస్ట్ ఎలా కలిగింది? నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు పని చేయంటే ఇక్కడ ఎవడు పని చేయడు. నువ్వు ఆన్ ఫిల్ ఆన్ గ్రౌండ్ లో దిగి రా వెళ్దాం కలిసి పని చేద్దాం రా అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో అప్పుడే నిన్ను నమ్మి నీతో పాటు టీం నడిచింది. ఈ రోజు నుంచి బిలీఫ్ తో పాటు నువ్వు ట్రస్ట్ ని గెయిన్ చేసుకునే విధంగా నువ్వు తయారు కావాలి. అంటే నమ్మకాన్ని డౌన్లైన్స్ కి ఇచ్చే విధంగా తయారు కావాలి. అప్పుడే నీతో పాటు నీ టీం నిలబడతారు. మరి ఆ నమ్మకాన్ని ఇవ్వడానికి నువ్వు ఇక నుంచి సిద్ధంగా ఉన్నావా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నువ్వు నీ డౌన్లైన్స్ ఇస్తావో అప్పుడే ఆ డౌన్లైన్స్ నీతో పాటు పనిచేస్తారు. నువ్వు కాంట్రిబ్యూషన్ అడిగినా ఇస్తారు, నువ్వు వర్క్ పరంగా చేయమన్నా చేస్తారు, నువ్వేం చెప్పినా నీ మాట వింటారు. అంటే ఎప్పుడు వింటారంటే ఆ నమ్మకాన్ని నువ్వు ఇచ్చినప్పుడు మాత్రమే. నువ్వు నమ్మకాన్ని ఇవ్వకపోతే, ఆ ట్రస్ట్ నువ్వు కలిగించకపోతే ఆటోమేటిక్ గా నీకు ఆ వ్యక్తులు మాట వినరు, వాళ్ళు చెప్పిన పని చేయరు. మరి ఈ రోజు నుంచి ట్రస్ట్ ని కూడా, సెల్ఫ్ బిలీవ్ సిస్టమ్ తో పాటు ట్రస్ట్ ని కూడా నువ్వు పెంపొందించాలి. ట్రస్ట్ ని కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నావా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మరి ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటంటే విశ్వాస పాత్రమైన, ఫెయిత్ఫుల్. కొంతమంది లీడర్లు ఎవరైతే ఈ ప్లాటినం అవుతారో, గోల్డ్ అవుతారో, పెర్ల్ అవుతారో వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళు ప్లాటినం అవుతారు, గోల్డ్ అవుతారు, పెర్ల్ అవుతారు, కోరల్ అవుతారు, టోపాజ్ అవుతారు, ఎమరాల్డ్ అవుతారు, ఇలా అవుతారు. బట్ వాళ్ళ మీద ఈ అప్లయన్స్ కి విశ్వాసం కలగదు, ఫెయిత్ఫుల్నెస్ ఉండదు.
ఎందుకు ఉండదు? ఉదాహరణకి నేను కొంతమంది లీడర్లకు ఫోన్లు చేస్తా, నాకు ఫోన్లు ఎత్తట్లా. ఎందుకు ఎత్తట్లా? వాళ్ళకి ప్లాటినం అయ్యి, గోల్డ్ అయ్యి, పెరల్ అయ్యి, కూరలు అయ్యి, ఈ లెవెల్లో ఉండి కూడా వాళ్ళ కింద లెఫ్ట్ రైట్ టీం వస్తున్నా కూడా వాళ్ళు వచ్చి జూమ్కి అటెండ్ కావట్లేదంటే, మాలాంటి అప్లయన్స్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తట్లేదంటే, వాళ్ళ మీద మాకు ఈ ఫెయిత్ఫుల్నెస్ ఉండిద్దా? వాళ్ళు మాకు ఫెయిత్ఫుల్గా ఉన్నట్ట? No much. సార్, ఒక అప్లైన్కి విశ్వాసంగా ఉండాలా వద్దా? ఇప్పుడు నాకు ఒక Yes, అప్లైన్ ma'am. ఫోన్ చేశాడు, ఆ అప్లైన్కి నేను ఫోన్ రెస్పాండ్ అవ్వట్లా అంటే అర్థమైంది, నేను అప్లైన్ పట్ల ఎలా ఉన్నాను? విశ్వాస ఘాతకంగా ఉన్నా, విశ్వాస పాత్రంగా కాదు, విశ్వాసంతో లేను, విశ్వాసఘాతకంగా. నాకు పని అయిపోయింది, నాకు కింద వాళ్ళు వచ్చి చేతి చేస్తున్నారు లేకపోతే లేదు అనే ఒక విశ్వాసాన్ని కోల్పోతారు. ఈ ఫెయిత్ఫుల్నెస్ నువ్వు డైమండ్ కాదు, యూనివర్స్ క్రోనంబర్స్ అయితే కానీ నువ్వు ఆ విశ్వాసాన్ని చూపిస్తూ ఉండాలి. అప్లైన్ పట్ల విశ్వాసంగా, టీం పట్ల విశ్వాసంగా, కంపెనీ పట్ల విశ్వాసంగా. ఈ ఫెయిత్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఒక అప్లైన్ మీకు దూరి దూరి చేయలేడు. ఉదాహరణకి నేనున్నాను, గేరా చిన్నారావు అనే నేను, నా లెఫ్ట్ రైట్ టీంలో ఎక్కడున్నా సరే నరేష్ గురించి దూరి దూరి పని చేస్తాడు. ఎవరికైనా ఫోన్ చేస్తాడు, ఎక్కడైనా వెళ్ళిపోతాడు, ఎక్కడికైనా ఫోన్ చేసి కమిట్మెంట్ ఇస్తాడు. నా లెఫ్ట్ టీం అని చూడు, నా రైట్ టీం అని చూడు, ఏది చూడకుండా నరేష్ మాజీ టైగర్ నువ్వు నేనున్నాను నీకు చేస్తాను కానీ అంటాడు. అంటే నరేష్ మాజీకి నా మీద ఉన్న ఇక నమ్మకం, నేను గురూజీకి చూపించే విశ్వాసం, గురూజీకి నా మీద నమ్మకం ఉంది. ఎస్, ఈ వ్యక్తి నాతో పాటు నిలబడ్డాడు, డైమండ్ కాదు యూనివర్స్ క్రోనంబర్స్ దాకా ఉంటాడు అనే ఒక నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకున్నా గురూజీ దగ్గర. గురూజీకి నేను ఆ విధంగా ఫెయిత్ఫుల్ గా ఉంటున్నాను, విశ్వాసంగా ఉంటున్నాను కాబట్టి గురూజీకి నా మీద అంత నమ్మకం కలిగింది. అందుకని నాకు నా టీంలో ఏదన్నా చూడు అన్ని రకాలుగా వెళ్ళి సపోర్ట్ చేస్తాడు. మరి అదే నమ్మకాన్ని మీ అప్లైన్కి మీరు కలిగించగలిగితే, మీ లెఫ్ట్ టీము, మీ రైట్ టీము, మీ ఆ టీము, బి టీము, ఈ సి టీము ఏదైనా చూస్తాడా? చాలా మందికి మేము వెళ్ళి మీ ఇన్కమ్ లెక్కలోకి వెళ్ళి దూరి చేయొద్దని మేమే చెప్తున్నాం కొంతమంది లీడర్లకి. ఎందుకు చెప్తున్నామంటే ఆ వ్యక్తులు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా, ఆ విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు, ఆ విశ్వాసాన్ని కలిగించుకోలేకపోతున్నారు. అప్లైన్ విశ్వాసాన్ని కలిగించుకోగలిగితే ఖచ్చితంగా అప్లైన్ మీతో పాటు ట్రావెల్ చేస్తాడు, మిమ్మల్ని డైమండ్ దాకా తీసుకెళ్తాడు. డైమండ్ కాదు యూనివర్స్ క్రోనంబర్స్ దాకా కూడా మీతో పాటు ఉంటాడు. అప్లైన్ విశ్వాసాలు చూరకుంటాం ఎట్లా? అప్లైన్ ఏదైనా చెప్పినప్పుడు టక్కమని ఆ పని చేయటం. కొంతమంది లీడర్లు ఉన్నారు, కాంట్రిబ్యూషన్స్ అడిగాం టక్కమని కొట్టేస్తారు, ఏదైనా వర్క్ చెప్తారు టక్కమని చేస్తారు, ఏదైనా పని చెప్తారు టక్కమని చేస్తారు. ఎస్, నాకున్న ఇంతమంది టీంలో కూడా నాకు కూడా కొంతమంది అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కారణం వాళ్ళు ఏదైనా చెప్పిన వెంటనే చేస్తారు. అప్లైన్ చెప్పినప్పుడు చెప్పిన విషయాన్ని వెంటనే చేసే వాళ్ళ మీద అప్లైన్కి ఆ విశ్వాసం, నమ్మకం అది కలిగిద్ది అనమాట. అప్లైన్కి అతని మీద ఒక అనిపించింది. సోమశేఖర్ మహాజీ ఉన్నాడు, లక్షల టీం ఉంది. గురూజీకి నేను ఫోన్ చేస్తే ఒక్కోసారి రెస్పాండ్ కాకపోయినా, ఫోన్ ఎత్తపోయినా మళ్ళీ రిటర్న్ కాల్ చేసుకొస్తాడు నాకు గురూజీ. అంటే గురూజీకి తెలుసు గేరా చిన్నారావు అనేది బిజినెస్ లో డైమండ్ కాదు, డైమండ్స్ చేయడానికి వచ్చాడు, ఇతనికి మనం రెస్పాండ్ అవుదాం అనే ఒక విషయం ఆటోమేటిక్గా గురూజీ చూస్తాడు. అంటే ఒక అప్లైన్ యొక్క నమ్మకాన్ని చూడకుండా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అప్లైన్ యొక్క నమ్మకాన్ని చూడకుండా చాలా ఇంపార్టెంట్. చాలా మంది వ్యక్తులు ఈ నమ్మకాన్ని కోల్పోతారు. వాళ్ళు ప్లాటినము, నేను చెప్పే విషయం ప్లాటినము, గోల్డ్, పెరల్, కోరల్, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, ఔపల్, ఈ లెవెల్ ఆఫ్ లీడర్స్ గురించి చెప్తున్నా. ఒక అప్లైన్ నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వెనకబడిపోతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన పని, మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తేనే ఈ బిజినెస్ నడుస్తుంది. థర్డ్ పర్సన్ చూపించుకుంటూ చేయాలి బిజినెస్. మన అప్లైన్స్ ఎలా అయిపోయారు, ఇలా అయ్యారు, అలా మనం డెవలప్ అవ్వాలి, అలా అవ్వాలని టీంకి ఒక హోప్ని ఇచ్చేసి, ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసి, మనం సెల్ఫ్ బిలీవ్ సిస్టమ్ని ఎప్పుడు తగ్గించుకోకుండా టీంలో ధైర్యాన్ని నింపుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం, డైమండ్స్ అవుతాం. మరి ఈ 3 మార్పులు చేసుకుంటాక ఈరోజు సిద్ధంగా ఉన్నారా? రెడీనా? Yes, Marj. మళ్ళీ చెప్తున్నాను, బిలీఫ్ అంటే
నీ మీద నీకు నమ్మకం 100% పెట్టాలి. పెట్టడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మోర్. నువ్వు నమ్మకం పెట్టుకుంటే నువ్వు డైమండ్ అవుతావు, లేకపోతే నువ్వు డైమండ్ కాలేవు. ఎందుకంటే నువ్వు ఎవరో చెప్పిన మాటల మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. ఫస్ట్ నీ మీద నీకు బిలీఫ్ పెట్టుకోవాలి. రెడీనా? బిలీఫ్ పెట్టుకుంటాకి ఎస్ ఆర్ నో? నువ్వు ఎలా పెట్టుకున్నావో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ అంత బిలీఫ్ సిస్టమ్ ఉండదు. అందుకని వాళ్ళకి నువ్వు ట్రస్ట్ ఇవ్వాలి. సార్ నీతో నేను ట్రావెల్ చేస్తాను, 4 సంవత్సరాలు నాతో పాటు నువ్వు కలిసి పనిచేయి, నేను సక్సెస్ చేస్తాను, నేను డైమండ్ చేస్తాను, ఒక నమ్మకాన్ని భరోసా నువ్వు కల్పించాలి. ఆ ట్రస్ట్ నువ్వు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నీతో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు మధ్యలోనే వదిలేస్తా ఉంటారు. వాళ్ళు వదిలేస్తారంటే తప్పు వాళ్ళ మీద నెట్టేయడం కాదు. ఒక ఫ్రెషర్ వదిలేసాడన్నా, బ్రాంజ్ వదిలేసాడన్నా, సిల్వర్ వదిలేసాడన్నా, ఒక ప్లాటినం వదిలేసాడన్నా కూడా ఆ తప్పు నీదే. నేను గ్యారెంటీ ఇస్తాను. ప్లాటినం దాకా కూడా చిన్న పిల్లల్లాగా చూడాలి. వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా మనం తయారు చేసుకోవాలి. వాళ్ళు కానీ వదిలేశారంటే ఖచ్చితంగా అప్లైన్ గా గోల్డ్ గా ఉన్న వ్యక్తిగా నీదే. ఒక ప్లాటినం, ఒక పెరల్గా ఉన్న వ్యక్తి నీదే. నీ టీంలో ఒక ఫ్రెషర్ పోతున్నాడంటే నీ తప్పే, బ్రాంజ్ పోతున్నాడంటే నీ తప్పే, సిల్వర్ పోతున్నాడని నీ తప్పే, ప్లాటినం పోతున్నాడని నీ తప్పే. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఆ ట్రస్ట్ కలిగించలేకపోతున్నావు, ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఆ నమ్మకాన్ని నువ్వు కలగజేస్తే ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. గోల్డ్ అండ్ అబో అంటావా? ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. కొంతమంది గోల్డ్ కూడా అయిపోయి కూడా తప్పులు చేస్తారు. అంటే వాళ్ళకి ఈ చిన్న ఫస్ట్ నుంచి ఈ యొక్క వాల్యూస్ లేక, ఎథిక్స్ లేక, ఫస్ట్ నుంచే నేర్పిపోవడం బట్ అప్ టు ప్లాటినం దాకా మాత్రం, అప్ టు గోల్డ్ దాకా మాత్రం ఆ వ్యక్తులకి నమ్మకాన్ని నువ్వే కలిగించాలి. నువ్వు గోల్డ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి నువ్వు బట్ గోల్డ్ చేయబడిగా ముందుకు తీసుకెళ్ళాలి. అది నీ బాధ్యత. నీ టీంలో ఎవరైతే వ్యక్తులు వచ్చారో ఆ వ్యక్తులను గోల్డ్ దాకా నడిపించాల్సిన బాధ్యత నీదే. చేయడం రెడీనా? నమ్మకాన్ని ఇవ్వడం రెడీనా? ఎస్ ఆర్ నో? గోల్డ్ అయిపోయాం, రెస్పాన్సిబుల్ టీం అని మనకు వచ్చింది, మనకంటూ ఒక పేరు వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనకంటూ పేరు వచ్చిన తర్వాత ఆ పేరుని కాపాడుకోవాలి. ఒక అప్లైన్ దగ్గర ఎప్పుడు విశ్వాసపాత్రంగా ఉండాలి. విశ్వాసం అనేది ఎలా కలిగిద్దంటే చెప్పిన పని వెంటనే చేసే వాళ్ళకి వెంటనే వాళ్ళ మీద నమ్మకం కలిగింది. ఉదాహరణకి ఇప్పుడు మాధవరావు సార్, నేను కాంట్రిబ్యూషన్ అడిగాను, తక్కువని కొట్టేస్తారు. ఏదైనా పని చెప్తాను, టైగర్ వెళ్ళి పలానా డైమండ్స్ ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్ళి తీసుకో, తక్కువని వెళ్ళాడు తీసుకున్నాడు. నేను ఒక బ్యాంక్ మేనేజర్ని, నాకు 1,10,000 రూపాయల జీతం వస్తుంది అని ఏమాత్రం పొగరు చూపించాడు. ఏదైనా అప్లైన్ చెప్తే వెంటనే చేస్తాడు. అలాంటి వ్యక్తుల పైన మాకు నమ్మకం కలిగింది. వాళ్ళ కోసం మేము అప్లైన్ కూడా, మాలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఈ టీము ఆ టీం అనేది చూడడం చేయాలనిపించింది. ఉపేందర్ ఇలా కొంతమంది లీడర్లు ఉన్నారు. ఫస్ట్ మనం ఉండాలి, మనం ఉంటేనే మన టీం మన మాట వింటారని ఒక విశ్వాసాన్ని అప్లైన్ దగ్గర చూరకుంటారు వాళ్ళు. అప్లైన్ దగ్గర నుంచి విశ్వాసం కోల్పోయినప్పుడు మన టీం కూడా డౌన్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే అప్లైన్ మన టీంలో ఇన్వాల్వ్ కాదు. ఎందుకు ఇన్వాల్వ్ కాదంటే మన మీదే నమ్మకం లేకపోతే మన అప్లైన్ కి మన టీంలో ఇన్వాల్వ్ అవుతాడా? రోజు వికాస్ మావోజీ చూడు, ఆల్ ఇండియాలో ఎంత పెద్ద టీమ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరెవరు ఏ లెగ్ లో డైమండ్స్ ఉన్నా సరే ఆ లెగ్ లో వ్యక్తులు పట్టుకొని వెళ్తాడంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెళ్తాడు. గురూజీ, సోమశేఖర్ మావోజీ కావచ్చు, పైన వ్యక్తులందరూ, అప్లైన్స్ అందరూ, మహాగురుజులు అందరూ ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే పైన అప్లైన్స్ మన టీంలో ఇన్వాల్వ్మెంట్ కారు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పనిచేయరు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? కొంతమంది ఇలా ఉంటారు. ఎలా ఉంటారంటే నా టీంలో ఇంతమంది లీడర్లు వచ్చారు, వీళ్ళెవరు నిలబడతలేదు, వీళ్ళెవరు నిలబడబడ్డ కారణము మా అప్లైన్స్ అంటారు. ఒక బిజినెస్ లో కింద టీం నిలబడినా నిలబడిపోయినా తప్పు ఎవరిదంటే మనదే. అప్లైన్స్ ఏది ఉండదు. ఎందుకంటే మన కింద లెఫ్ట్ రైట్ టీం ఏదైతే ఉందో ఆ టీం మనదే. ఆ టీంలో లీడర్లు నిలబడట్లేదంటే తప్పు మనదే. తప్పులు, మిస్టేక్స్ మనమే తీసుకోవాలి. ఏదైనా క్రెడిట్ వస్తే అప్లైన్కి డౌన్లైన్ పరచాలి. చాలా మంది ఏం చేస్తారంటే నా టీంలో ఎవరు పనిచేయట్లా, నా అప్లైనే నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి తప్పు అప్లైన్ అంటాడు. డౌన్లైన్స్ ఎవరు పనిచేయట్లేదు, డౌన్లైన్ అంటారు. తప్పుని అప్లైన్ డౌన్లైన్ మీద పెట్టేస్తారు. క్రెడిట్ వస్తే ఇది నాది, నేను చేసా అంటారు. ఇలాంటి వ్యక్తులు బిజినెస్ లో డైమండ్ కాలేదు. యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. నువ్వు ఎలా ఉంటే నీ టీం అలా తయారవుతుంది.
పని చేసినా సక్సెస్ వస్తే అది అప్లైన్కి డౌన్లైన్కి ఇవ్వాలి, ఫెయిల్యూర్ వస్తే మనం తీసుకోవాలి. అప్పుడు నీ టీం కూడా అలానే తయారవుతుంది. నువ్వు వేపకాయ విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది, మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. నీ టీంకి నువ్వు ఎలాగా నువ్వు చెప్తే అలా తయారవుతారు, చూసి నేర్చుకుంటారు వాళ్ళు. మంచి టీం తయారు చేయడానికి మనం ముందుకెళ్ళాలి. మరి ఈ రోజు నుంచి ఈ 3 కరెక్షన్ చేసుకొని ఒక మంచి నమ్మకమైన టీంని, విశ్వాసపాత్రమైన టీంని తయారు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ సార్, Yes, Lord. స్టేషన్ అనమాట. ఉపేంద్ర సార్ చేయబోతున్నారు. సో మరి ఇద్దరితో ఇక జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాను. చిన్న అప్రిషియేషన్ ఒక 5 minutes చేసి క్లోజ్ చేయబోతున్నాను. సో అందరికి ధన్యవాదాలు. దిస్ గారాచంద్రరావు సైనింగ్ ఆఫ్ సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. సో రైట్.